హలో అందరికి, ఈ రోజు కొత్తగా బ్యాంగిల్ తో మీ ముందుకు వచ్చేసాను. బ్యాంగిల్ ఇంత బాగా వస్తుందని తెలిస్తే మనం ఎన్నో బ్యాంగిల్స్ చేసేవాళ్ళము. మనం గాని ఇంట్లో ఊరికే కూర్చున్నామా, ఖచ్చితంగా ఏదో ఒక ప్రయోగాలు అయితే చేస్తూ ఉంటాము. ముఖ్యంగా వంటలు అండ్ అలాగే ఇలా చిన్న చిన్నవి ఏవన్నా డెకరేషన్ ఐటమ్స్ కానీ చేస్తూ ఉంటానన్నమాట. అలా చేస్తూ చేస్తూ ఉండగా ఈ ఐటమ్ అయితే నాకు ఈ బ్యాంగిల్ చేయాలన్న ఆలోచన అయితే వచ్చింది. బ్యాంగిల్ స్టార్ట్ చేసినప్పుడు ఏ డిజైన్ పెట్టాలని మాత్రం అస్సలు అనుకోనే లేదు. నార్మల్ బ్యాంగిల్స్ కి థ్రెడ్ చుట్టినట్టే థ్రెడ్ చుట్టేసిన తర్వాత ఇంకా దీన్ని అయితే ఎప్పుడు రెగ్యులర్ గా చెమ్కీలు పెట్టి చేసడమే ఎందుకులే అనేసి ఇంకా కొత్తగా ట్రై చేద్దామని చెప్పి ఇలా ట్రై చేశాను అనమాట. బ్యాంగిల్ లాస్ట్ వరకు చూడండి, మీకే చాలా బాగా నచ్చుతుంది. బ్యాంగిల్ తయారీ కోసం ఇంకా 4 గాజులు అయితే తీసుకున్నాను. అవి ఎప్పుడెప్పుడో నేను వాడి పడేసిన బ్యాంగిల్స్ అనమాట. ఇంకా ఆ బ్యాంగిల్స్ తీసుకొని మంచిగా ఇలా దారం పెట్టి చుట్టేసుకున్నాను అనమాట. ఎనీ టైం థ్రెడ్ బ్యాంగిల్స్ చేసినా కానీ ఒక గొప్ప ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. మీకు అలాగే వస్తుందా చెప్పండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీగా ఉంటుంది. నేను చేసే ఫుల్ మెథడ్ మీరు కనుక ఫాలో అయ్యిందంటే ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు అనమాట. నా ఫేవరెట్ కలర్ అయిన ఈ థ్రెడ్ అయితే తీసుకున్నాను. థ్రెడ్ తీసుకొని మొత్తం బ్యాంగిల్కి అంతా కూడా మనం థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా చేసుకుంటామో అలాగే చేసేసుకొని ఈరోజు ఒక స్పెషల్ ఐటెంతో అయితే నేను ఈ బ్యాంగిల్ రెడీ చేశాను. అదేంటిదో అనుకుంటున్నారా? మనకి హలీం అది వస్తుంటాయి కదా, ఆ బాక్స్కి వచ్చిన మూతతోనైతే నేను ఇది చేసుకున్నాను అనమాట. కాకపోతే మనం వాడేటప్పుడు కొంచెం డెలికేట్గానే ఉంటుంది, కాకపోతే చూసుకొని వాడుకుంటే పర్లేదనమాట. బ్యాంగిల్ అయితే సూపర్గా వచ్చేస్తుంది. మీరు కావాలంటే దాన్ని స్కిప్ చేసి ఇంకా వేరే ఐటెం ఏదైనా పెట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ అట్ట డబ్బాని అయితే నేను తీసుకున్నాను. ఈ బాక్స్కి వచ్చిన మూతతో అయితే నేను ఇలా హార్ట్ షేప్స్ చేసుకొని బ్యాంగిల్ పైన అయితే అతికించేసుకున్నాను. కట్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. నేనంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇంకా నేను మంచిగానే కట్ చేసుకున్నాను. ఇలా షేప్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనం చేసుకున్న థ్రెడ్ బ్యాంగిల్ పైన ఈ షేప్స్ అనేది అతికించుకొని ఇంకా దానిపైన చెమ్కిలు వేసుకోవడమే. బ్యాంగిల్ అయితే ఎంత బాగా వస్తుందో మీకు తెలుసా? ఒక్క 1 ఇంచుతో ఇవన్నీ అతికించేసిన తర్వాత మళ్ళీ గ్లూ వేసుకొని ఇంకా మన దగ్గర ఏది ఉంటే అది చెమ్కి ఉన్నా పర్లేదు, చెమ్కితో కూడా మీరు ఇది ఫిల్ చేసుకోవచ్చు. ఈ బ్యాంగిల్ చూడడానికి బయట కొన్నట్టే ఉంది కదా, నిజంగా మనం ఇంట్లోనే ఇలా కొన్ని చేసి పెట్టుకుంటే మనం ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ మనం అంటూ కొంచెం ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాము. ఇలా చేస్తూ ఉంటేనే కదా మనం చేసేది ఏది తప్పు ఏది అనేది తెలుస్తుంది. మీకు కూడా ఇలాగే మంచిగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. అండ్ అలాగే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే బ్యాంగిల్ ఎలా ఉందో కూడా ఒక కామెంట్ అయితే ఇచ్చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.